హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అరవింద అనంతను చంపేసిందని చెప్పి తనని జైలుకి పంపిస్తానంటూ కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ మనీష లక్ష్మికి చెబుతూ ఉంటుంది. లేదు లేదు, నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు అని చెప్పి లక్ష్మి మనీషని బతిమలాడుతూ ఉంటే, నీ కుటుంబం బాగుండాలంటే నువ్వు ఒక పని చేయాలి, కానీ అది నువ్వు చేయలేవని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఏంటో చెప్పు, నా వల్ల అయితే తప్పకుండా చేస్తానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇకప్పుడు మనీష అరవింద ఆంటీ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే, నందన్ కుటుంబం నాశనం అవ్వకుండా ఉండాలంటే నువ్వు మిత్రను వదిలేసి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. చెప్పాను కదా, నేను అడిగిన విషయం నువ్వు ఖచ్చితంగా చేయలేవని, నువ్వు మిత్రని వదల్లేవు అని చెప్పి, నేను అడిగింది నువ్వు చేయలేవు కాబట్టి అరవింద్ ఆంటీని నేను జైలుకి పంపిస్తాను. అరవింద్ ఆంటీ జైలుకి వెళ్ళడంతో మిత్ర తల్లి దూరం అవ్వడాన్ని తట్టుకోలేక నీతో కూడా సంతోషంగా ఉండలేడు. జయదేవ్ అంకుల్ కూడా మంచాన పడతాడు. అలా కుటుంబం అంతా నాశనం అవుతుందని చెప్పి మనీష లక్ష్మిని బెదిరించడంతో, నేను ఒప్పుకుంటున్నానంటూ లక్ష్మి మనీషకి మాటిస్తుంది. నువ్వు కోరుకున్నట్టుగానే మిత్ర గారిని కుటుంబాన్ని వదిలి నేను దూరంగా వెళ్ళిపోతాను. అత్తయ్య గారికి మాత్రం ఏమీ కాకూడదు, అత్తయ్య గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీష, నువ్వు గనక మాట తప్పితే ఖచ్చితంగా నేను ఈ కేసుని మళ్ళీ బయటకు తీస్తాను అని చెప్పి మనీష లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. మరోవైపు ప్రవీణ్ మిట్టల్ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రవీణ్ మిట్టల్ మనీష దగ్గరికి వచ్చి, నువ్వు సూపర్ మనీష, నీ గురించి నేను ఏమో అనుకున్నాను, బాగానే పగ తీర్చుకుంటున్నావు, మొత్తానికి అరవింద పేరు చెప్పి లక్ష్మిని భలే ఇరకాటంలో పడేశావు. లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా మిత్రను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. నాకు మిత్ర పతనం అవ్వడం కావాలి, నీకు మిత్ర కావాలి. నువ్వు నాతో కనుక చేతులు కలిపావంటే మనం ఇద్దరం అనుకున్నది సాధించగలుగుతామని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అనడంతో, ఇక అప్పుడు మనీష, నేను కూడా నీతో చేయి కలపడానికి ఒప్పుకుంటున్నాను. నందన్ కుటుంబం పతనం అవ్వడానికి నీ సహాయం నాకు కావాలని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఏ రోజైతే ఆ కుటుంబం అందరూ కలిసి నన్ను మండపంలో అవమానించి ఆ లక్ష్మికి మిత్రకు పెళ్లి చేశారో, ఆ రోజు నుండే నేను ఆ కుటుంబం పతనాన్ని కోరుకుంటున్నానని చెప్పి మనీష ప్రవీణ్ మిట్టల్తో చేతులు కలుపుతుంది. మరోవైపు అరవింద ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. పోలీసులు వస్తే ఏం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు మిత్ర. ఒకవేళ ఆ యాక్సిడెంట్ నేనే చేశానన్న విషయం వాళ్ళకు తెలిస్తే ఖచ్చితంగా నన్ను జైలుకి తీసుకెళ్ళిపోతారు. మిమ్మల్ని అందరినీ వదిలి నేను వెళ్ళలేను అని చెప్పి అరవింద భయపడిపోతూ ఉంటే, మామ్ ఏం కాదు మామ్, ధైర్యంగా ఉండని చెప్పి మిత్ర అరవిందకి ధైర్యం చెబుతూ ఉంటాడు. మరోవైపు పోలీసులు హాస్పిటల్కి వస్తారు. జరిగిన యాక్సిడెంట్ గురించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా జరిగిందని మాకు అనిపిస్తుంది. అందుకే ప్రత్యక్ష సాక్షి అయిన చనిపోయిన అనంత గారి కూతురు మనీషని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. మనీష ఎక్కడున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అడగడంతో, ఇకప్పుడు రండి ఇన్స్పెక్టర్ అంటూ మిత్ర పోలీసులను మనీష దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక పోలీసులు మనీషని, మీరు చెప్పండి, మీ అమ్మగారు చనిపోవడానికి కారణం ఏంటి? అనుకోకుండా జరిగిన యాక్సిడెంటా, లేదంటే ఎవరైనా కావాలని చేశారా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే, తను ఏం చెబుతుందో అని చెప్పి అరవింద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి కూడా మనీష ఏం చెబుతుందనని అలా టెన్షన్గా చూస్తూ ఉంటే, అప్పుడు మనీష లక్ష్మి తనకు మాట ఇవ్వడంతో, ఇది కావాలని చేసిన యాక్సిడెంట్ కాదు ఇన్స్పెక్టర్, అనుకోకుండా జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్, సరే మీరిచ్చిన స్టేట్మెంట్ని తీసుకొని నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను. ఫ్యూచర్లో మీకు ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి
పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అంతా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అరవింద మనీషాతో, చాలా థ్యాంక్స్ మనీషా, పోలీసులకు నా పేరు చెప్పనందుకు. నువ్వు గనక నా పేరు చెప్పుంటే వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు అని చెప్పి అరవింద మనీషాకి థ్యాంక్స్ చెబుతూ ఉంటే, ఇక అప్పుడు మనీషా, ఇప్పుడు పోలీసులకు మీ పేరు నేను చెప్పినా కూడా చనిపోయిన మా మామ్ తిరిగి రారు కదా ఆంటీ. మీరెవరు నా గురించి ఆలోచించకపోయినా నేను మీ గురించి ఆలోచిస్తాను, మీకు మంచి జరగాలనే కోరుకుంటాను అని చెప్పి ఇక అలా పైకి మంచిదానిలాగా నటిస్తూ ఉంటుంది. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీషా లక్ష్మితో, ఆగు లక్ష్మి, నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతానని, మిత్రను వదిలి వెళ్ళిపోతానని మాట ఇవ్వడం వల్లే అరవింద ఆంటీ పేరు పోలీసులకు చెప్పలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావు కదా అని చెప్పి మనీషా అడుగుతుంటే, తప్పకుండా నిలబెట్టుకుంటాను మనీషా, ఈరోజు రాత్రికే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అరవింద లక్ష్మికి క్షమాపణలు చెబుతూ, అమ్మ లక్ష్మి, నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులుగా జరిగిందేంటో తెలుసుకోకుండా అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను. నేను నిన్ను ఎన్నోసార్లు అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య గారు, మీరు పెద్దవాళ్ళు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, ఇవన్నీ మీరు కావాలని చేయలేదు కదా, ఏదో అనుకోకుండా జరిగిపోయింది, నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మొత్తానికి అత్తాకోడళ్ళు కూడా కలిసిపోయారు, నాకు ఆనందంగా ఉందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నువ్వు లక్ష్మి మెడలోనే మరొకసారి తాళి కట్టి చాలా మంచి పని చేసావు మిత్ర అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. లక్ష్మి అందరికీ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రికి తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే విషయం గురించి ఆలోచిస్తూ, మీ అందరితో కలిసి ఇలా మళ్ళీ సంతోషంగా ఉండే రోజు నాకు ఇక ఈ జన్మలో రాదనుకుంటా, మనిషికి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రాత్రికే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఇక లక్ష్మి బాధనంతా కూడా తనలో దిగమింగుకొని అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి మిత్ర లక్ష్మి ఇద్దరూ కూడా తమ గదిలో సంతోషంగా ఉంటారు. మిత్ర నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి పూట ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి లక్ష్మి నిర్ణయించుకుంటుంది. మిత్రకు ఒక లెటర్ని కూడా రాసి పెడుతుంది. మిత్ర గారు, నా జీవితానికి సరిపడా ప్రేమను మీరు ఇంత తక్కువ టైంలో నాకు అందించారు. మీ ప్రేమను మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా ఉంది, కానీ తప్పడం లేదు అని చెప్పి మిత్ర కోసం అని చెప్పి లక్ష్మి ఒక లెటర్ని రాసి ఉంచి అర్ధరాత్రి పూట తన లగేజ్ తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే, ఇక అప్పుడు మిత్రకు ఎందుకో మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూసేసరికి పక్కన లక్ష్మి ఉండదు. లక్ష్మి కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అలా బయటకు చూసేసరికి లక్ష్మి గేటు దాటి బయటకు వెళ్తూ ఉంటే మిత్ర పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏం జరిగింది లక్ష్మి, ఎందుకు ఇంత హఠాత్తుగా లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నావు, ఏం జరిగిందని చెప్పి మిత్ర లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. చెప్పు లక్ష్మి, అసలు ఇంత హఠాత్తుగా నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, చెప్పకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి మిత్ర లక్ష్మి చేత ఒట్టు వేయించుకోవడంతో ఇక లక్ష్మి మిత్రకు నిజం చెబుతూ ఉంటుంది.